హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనము చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టినా కానీ ఒకసారి సమాధానం దొరకదు. మరి న్యూమరాలజీ, వేదిక్ న్యూమరాలజీ అన్ని వీడియోస్ చెప్తున్నాం. తెలంగాణ ఎలక్షన్ లో మనం చెప్పడం జరిగింది, మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క వీడియో డిఫరెంట్ తీసుకొని చెప్పడం జరిగింది. అయితే కొన్ని తీసుకోవడం వల్ల ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది, కానీ 3-4 సార్లు మాత్రం చంద్రబాబు నాయుడు గురించి చెప్పాం. ఒక్కసారి ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చెప్పడం జరిగింది తప్ప మిగతా అప్పుడంతా కూడా పార్టీల యొక్క స్థాపన అంటే ఎప్పుడైతే ఫౌండేషన్ ఆ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది వాటి మీద తీసుకొని, నామినేషన్ డేట్ల మీద తీసుకొని మొత్తం మీద అయితే నేను ఏం చెప్పాను అది ఏం జరిగింది వైరల్ అవుతానే ఉంటాయి. అయితే మీరు అంటారు ఒక రోజేమో టీడీపీకి వస్తుందని చెప్పారు, ఒక రోజేమో జగన్మోహన్ రెడ్డికి వస్తుందని చెప్పాను. సరే, నేను 2-3 వీడియోలు చేస్తే 3 వీడియోల్లో దాదాపుగా 2 వీడియోల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక వీడియోలో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన న్యూట్రల్ లో ఉంది, గెలవచ్చు గెలవకపోవచ్చు అని చెప్పా. అది గుర్తులేదా 1% అనేది? సో ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి కదా, యూట్యూబ్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి. అదేవిధంగా 19 రోజు ప్రమాణ స్వీకారం చేస్తే ఖచ్చితంగా అఖండ విజయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 15 రోజు తర్వాత జరిగే ఎలక్షన్ లో గెలుస్తారని 6 నెలల క్రితమే చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. పాపం చాలా మంది న్యూమరాలజిస్టులు, చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ముఖ్యంగా ఛాలెంజ్ చేసి మరీ చెప్పారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే మేము ఇది మళ్ళీ చెప్పరాదు. ఇప్పుడు ఇంకొక ఆయన అయితే ఒక ఆయన జీవీఎల్ఎన్ చారులు అని 25,630 ఓట్లతోటి చంద్రబాబు నాయుడు కుప్పంలో భారీగా ఓడిపోతుందని చెప్పాడు. ఆయన తెలంగాణలో కూడా కేసీఆర్ సీఎం అవుతుందని చెప్పాడు. నేను ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒక 10 సంవత్సరాల క్రితం ఆయన దగ్గర కూడా నా జాతకం చూపించుకోవడానికి వెళ్ళాను నేను. ఈ జీవీఎల్ఎన్ చారు ఒకసారి యూట్యూబ్ లో కొట్టండి, జీవీఎల్ఎన్ చారు అని అరెస్ట్ అని కొడితే ఆయన అన్ని బండారాలు బయటకు వస్తాయి. ఆయన జాతకమే బాగున్నప్పుడు వేరే వాళ్ళ జాతకం గురించి ఎట్లా చెప్తుందా నాకు అర్థం కాదు. మన జాతకం బాగుందేమో చూసుకోండి ఫస్ట్. నేను చెప్పినవి కూడా ఒకసారి కాకపోవచ్చు, ఎందుకు నా జాతకం బాగలేకపోతే. సో అందుకోసమే ఒకరు గెలుస్తారు ఓడిపోతారని చెప్పచ్చు, కానీ 25,630 ఓట్లతో ఓడిపోతుందని ఇంకా ఆ TV9 లో కూడా చెప్తుండ్రు. ఇంకా ఇట్లా చెరువులు ఎంత కామెడీ. సో అది కాదు. మేమైతే ఇక్కడ చెప్పినట్టుగా 90 నుంచి 115 దాకా వస్తాయి, 100 సీట్ల దాకా వస్తాయి అని చెప్పాము. 100కి పైనే వచ్చినాయి కానీ తగ్గేదే లేదు రుచికి. సో అన్ని వీడియోస్ ఉన్నాయి, ఫస్ట్ డేట్లతో సహా ఉన్నాయి. మే 6వ తారీఖు 2024 6:41 ఇప్పుడు ఇది సాయంత్రం ఎంత అవుతుందంటే టైము 5:40 అవుతుంది ఈ వీడియో చేయడం టైం కూడా. సో ఒకసారి చూద్దాము ఏమేం చెప్పాము ఏంటిది అనేది. సో మనం చూద్దాం. ఇక్కడ ఇదిగోండి, ఇప్పుడు ప్రభావాలన్నీ మారిపోతున్నాయి. చూడండి, మారిపోయి దాదాపుగా తెలుగుదేశం పార్టీకి ఒక 90 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉంటే ఆల్రెడీ జనసేన ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళకు కూడా ఒక 10-15 సీట్లు వచ్చినాయంటే 15 సీట్లు వచ్చినాయంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే 2024లో సీఎం అవుతాడు. అంతే, అవుతాడు. పవన్ కళ్యాణ్ అవుతామని ఎక్కడ చెప్పలేడు, ఆ ప్రపోజల్ కూడా రాలేదు కూడా. చూసారా, వాళ్ళకి ఇచ్చిన సీట్లు 22-23 సీట్లు. సో దాదాపుగా 100 నుంచి ఇలా డేట్ కూడా ఉన్నాయి. మే 6వ తారీఖు 2024 6:40 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే అది అంటే ఎన్ని రోజుల ముందు చెప్పాను నేను, అంటే ఒక దాదాపు 28 రోజుల ముందు చెప్పాను ప్రమాణ స్వీకారం చేస్తే. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జగన్ గారు వచ్చినా ప్రమాణ స్వీకారం చేసిన డేట్ ని బట్టి 2024 తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద తప్పు ఏం జరిగిందంటే ప్రమాణ స్వీకారం 8వ తారీఖు చేశాడు. అందుకోసమే ఆ సంవత్సరం 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చాలా. ఇప్పుడు ఈ వీడియో ఆల్రెడీ 2 రోజుల ముందే రిలీజ్ అయింది కాబట్టి ఎలక్షన్ ముందు రిలీజ్ అయింది వీడియో. అర్థం చేసుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఎలక్షన్ ముందే ఇది రిలీజ్ అయింది అంటే ఎలక్షన్ కి దాదాపుగా మే 6వ తారీఖు అంటే ఈ వీడియో మే 6వ తారీఖు షూటింగ్ చేసినాం కదా.
ఇది మే మే 6వ తారీఖు అంటే ఆలోచించండి, 13వ తారీఖు మనకి ఎలక్షన్ జరిగింది. అంటే దాదాపుగా వారం రోజుల ముందే రిలీజ్ అయింది. దాని ప్రభావం అందరికి తెలిసిపోతుంది కదా ఇక. అందుకోసమే చంద్రబాబు నాయుడుగా గెలుస్తారు అని చెప్పాను. అయితే 8వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయట్లేదు. ఇది ఎందుకంటే ఈ వీడియో చూసేవాళ్ళు టీడీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణలో నేను టీడీపీ పార్టీలో ఒక 6 నెలల దాకా నేను ఉన్నాను కాబట్టి, సో వాళ్ళు వెంటనే 8వ తారీఖు ఇంతకుముందు 2014 చేశారు కాబట్టి ప్రాబ్లం అయింది. 2వ తారీఖు ఇవ్వలేరు. ఇప్పుడు మాత్రం 8వ తారీఖు వద్దు అన్నారు కాబట్టి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా, దాంట్లో సందేహం లేదు. ఇక ముఖ్యంగా ఇది ఒకటే కాదు, చాలా విషయాలు అన్ని మీడియాల్లో కూడా మనం చెప్పడం జరిగింది. ఇది ఇక్కడే కాదు, ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పాను ఇదే వీడియోలో ఏం చెప్పాను చూడండి. నమస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైబ్రిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, మనీ పవర్ మాస్టర్, యోగా గురు అండ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ కోచ్ బాబా పాండురంగ గురించి ఉన్నారు. మాట్లాడుతున్నాం. నమస్తే బాబా. నమస్తే, హ్యాపీ భారత్ నేను మీ మనీ పవర్ బాబా. చెప్పండి, ఏంటి సూపర్ కోడ్ రమణ బాబా? 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రాలో వాతావరణం ఎలా ఉంది? వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఈ వీడియో. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు హాట్ అయిపోయింది. అలాగే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయిందంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్. ఇది 4వ తారీఖు. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 3-4 రోజులు ఆగదు ప్రమాణ స్వీకారానికి. అంత గ్యాప్ ఇవ్వదు, ఎందుకంటే ఫార్మాల్ అయిపోతాయి ఎన్నికలు ఇక్కడ అక్కడ. ఇదిగోండి, ఇక్కడ నేను పేరు చెప్పడం జరిగింది. డేట్ రోజు అక్కడ నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ లో పెట్టాను, మన పాపులర్ టీవీలో కూడా చెప్పాను నేను. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఇద్దరిలో స్టార్ట్ అయింది. ఇది కూడా మార్చి అన్నాను. సో ఇది 29 ఇక్కడ వచ్చింది విధి సంఖ్య సూపర్ 1. అందుకోసమే ఎప్పుడు చరిత్రలో పొలిటికల్లో రాని 151 సీట్లు విన్ అయింది. ఏ రాజకీయ పార్టీకి ఇంతగా మెజార్టీ రాలే. అది విధి సంఖ్య, అంటే 10 years తర్వాత ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు 2 years ఇది కూడా పెండినే. అందుకోసమే 9 నెలల్లో పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి ప్రపంచంలో లేదు. టీడీపీకి అంత పవర్ ఉంది అప్పుడే. సో కానీ ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేసిన వ్యక్తులను బట్టి ఆ పవర్లు మారుతుంటాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఫైనల్ గా 2024లో మార్చి 29 తర్వాత ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. మార్చి 12 తర్వాత ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. అందుకోసమే మార్చి తర్వాత ఇది 20 నెంబర్ వచ్చింది, 4 నెంబర్ వచ్చింది. 4 నెంబరు వచ్చింది అంటే ఇక్కడ విజయాలు సాధించడానికి నేను ముందే ఒకసారి చెప్పాను వీడియోలో. 4 నెంబర్ కానీ 3 నెంబర్ కానీ 8 నెంబర్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు అవుతారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం జరిగింది. అట్లా ఇవి చెప్పడం జరిగింది మనం ఆల్రెడీ వీడియోలలో. ఇప్పుడు ఇదే కాదు, చాలా మీడియాలలో కూడా మనము ఆంధ్రప్రదేశే కాకుండా మనము ఇక్కడ కూడా చెప్పడం జరిగింది చూడండి. సో వేరే ఛానల్స్ వాళ్ళకి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. యోగా కానీ న్యూమరాలజీ కానీ ప్రధానమంత్రి ఎవరవుతారు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇది తెలుస్తున్నాం కాబట్టి మనం చెప్తే ఖచ్చితంగా. ఇది ఎప్పుడు 15th మే, అంటే ఆల్రెడీ ఇది 15th మే అంటే ఆల్రెడీ 13వ తారీఖు ఇక్కడ జరిగిపోయింది ఎలక్షన్లు. మళ్ళీ జూన్ 1వ తారీఖు కూడా జరిగినాయి కదా. అంటే దాదాపుగా ఇది ఒక 15 రోజుల ముందే చెప్పడం జరిగింది. చూద్దాం ఏంటి కాంగ్రెస్ పార్టీది. సో ఈ రోజు ఏంటి ప్రశ్న సమాధానం ఏంటి? ఎప్పుడు మనం ఎప్పుడు గురించి మాట్లాడుకుంటాం, తెలంగాణ గురించి, ఇప్పుడు సెంట్రల్ గురించి, దేశం గురించి. ఈసారి ఖచ్చితంగా మామూలుగా ఎలక్షన్ లో అయితే చాలా మంది మనసులో మాత్రం ఈసారి ఎలక్షన్ మొత్తం చాలా ఒక హై, అంటే ఒక హై టెంపరేచర్ అంటే మే నెలలో ఆల్రెడీ హై టెంపరేచర్. ఈ ఎలక్షన్ కూడా హై టెంపరేచర్. అందరి మనసులో ఏమంటే
ఈసారి ఇట్లా మోడీ గెలిచిందా రాజ్యాంగాన్ని మార్చుపడేస్తుంది చాలా మంది. అవును. కానీ సత్యం ఏంటంటే ఈసారి విషయం మోడీ గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మోడీ పడుతుంది అని అనుకోకండి, ఇక్కడ వేరే ఉంది కదా. సో ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇక్కడ. సో దీంట్లో ఏం చెప్పడం జరిగిందంటే అసలు రాహుల్ గాంధీ జాతకం అయితే సూపర్ ఉంది. ప్రధానమంత్రి ఎందుకు అవుతుంది అంటే కొన్ని ఉన్నాయి అక్కడ. రాహుల్ గాంధీ జాతకం సూపర్ ఉంది, ఎందుకు ప్రధానమంత్రి అయితే అని అంతేరు ఎందుకు అని మీరు ఇప్పుడు అంటున్నారు ఏంటంటే ఎప్పుడో అన్నాను. తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కూడా అన్నాను. కొన్ని ఛానల్ నేను చెప్తుంటే అవి కట్ చేస్తాయి, మొత్తం వేయరు. అంటే కొన్ని పార్టీలు కొన్నిటికి సంబంధించే ఉంటాయి. అన్ని పార్టీలకు చెప్పట్లేదు, అన్ని పార్టీలో తిరిగొచ్చిన కాబట్టి నేను న్యూమరాలజీగా చెప్తున్నాను. గ్రాండ్ మదర్ లాగా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రం చెప్తున్నాను. ఇక మెయిన్ గా ఇక్కడ పార్టీల గురించి చూస్తున్నాం మనము. కాంగ్రెస్ పార్టీ అనేది 1888లో డిసెంబర్ 28వ తారీఖు ఆవిర్భవించింది. అది స్వతంత్రం అప్పుడే, స్వతంత్రానికి ముందే అప్పుడు ఆవిర్భవించింది. అప్పటి నుంచి అదే ఆ ఫౌండేషన్ డే కాబట్టి స్థాపించింది కాబట్టి 28 జనవరి కొంచెం బాగా ఫాస్ట్ డెవలప్మెంట్ వచ్చినాయి కదా. వాళ్ళు ఈ పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళు చేసి ఉండలేదు. దీన్ని బట్టి స్వచ్ఛమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది. యూత్ కూడా సో దీంట్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఏప్రిల్ నెల తర్వాత జరుగుతుంది ఎలక్షన్. మే జూన్ లో జరుగుతున్నాయి కదా, రిజల్ట్ కూడా అప్పుడేగా. సో ఏప్రిల్ 6వ తారీఖు ఏర్పడింది బీజేపీ పార్టీ. 2024 ఏం జరుగుతుందంటే ఇది 6-4-10 అవుతుంది, 2024 8 అవుతుంది, మొత్తం గుర్తం 18 అవుతుంది. యుద్ధం మామూలుగా ఉండదు, దేశం మొత్తం యుద్ధం జరిగింది. అందుకోసమే యుద్ధం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి కొంచెం ఆ 200 పైన వచ్చినాయి. అయితే 300 దాకా యుద్ధం అంటే 9 జరిగింది. 19 వచ్చింది. దీనివల్ల నాకు తెలిసి 2014 2019 కన్నా బీజేపీ పార్టీ మీరు అనుకున్నట్టుగా ఎక్కువ సీట్లు పొందుతుంది అనుకుంటున్నారేమో ఇది, కానీ సంఖ్యలు మాత్రం అలా చెప్తలేవు. మిత్రులారా, నేను బీజేపీలో 2 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. నాకు బీజేపీ అంటే చెప్తే కాదు, బీజేపీ కలరే. ఇక్కడ తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి గారు అందరూ నాకు పరిచయం. నేను అట్లా పార్టీల విషయం గురించి చెప్తులే, ఇక్కడ నంబర్ గురించి చెప్తున్నా. మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. నేను నమ్మమండి, నమ్మకపోతే ఎట్లా నమ్మాలి? నంబర్ ఒక్క ఓటు తక్కువ అయితే ఆగమైపోతుంది కదా. సో అందువల్ల 18 నెంబర్ వచ్చింది కాబట్టి బాగా కష్టం ఉంటుంది, బాగా కష్టం ఉంటుంది. ఇక్కడ 18 అంటే యుద్ధం, కురుక్షేత్ర ఇది అనుకుంటారేమో. మోడీ గారు రామ జన్మభూమి టెంపుల్, అయోధ్య టెంపుల్ అయిపోయింది, అదొక సెంటిమెంట్. దానివల్ల తర్వాత సెక్యూరిటీ బాగా పెంచాం భారతదేశానికి, ఇవన్నీ పాజిటివ్ కావచ్చు. కానీ సామాన్య మానవుడు ఏం ఆలోచిస్తున్నాడే సిలిండర్, పెట్రోల్, ఇల్లు, ఇది కూడా ఆలోచిస్తున్నాడుగా. సో అందుకోసమే ఇక్కడ 400 అనేది రాలేదు. కారణం 18 వచ్చినందుకు. అయినా మోడీ గారు పిఎం అవుతారని చెప్పడం జరిగింది ఇక్కడ. జనాలు ఊరికే, ఎందుకంటే ఎవరికైనా ఒకసారి 2 సార్లు, 3వసారి చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకేనా, రైట్. సో నోటు ఏదైతే మనకు డిమానిటైజేషన్ జరిగిందో అదొక మైనస్ ఉన్నది. తర్వాత సో ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ వల్ల వీళ్ళు ఏదో గొప్పగా అయిపోయినట్టు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతకంలో కానీ వాళ్ళ యొక్క అధ్యక్షుల్లో కానీ ఉన్న నెగిటివ్ వల్ల వీళ్ళకి ప్లేస్ చేయలేదు. అదే అంటే ఏమైంది, ఇక్కడ గట్టి లీడర్లు ఉంటే ఇక్కడ మైనస్ అయిపోయింది. సో ఇక్కడ లేరు కాబట్టి వీళ్ళకి గెలిచిపోయింది. అది ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కానీ ఇక్కడ సమర్థత లేదు. అది దాని వల్ల వీళ్ళు పాజిటివ్ అయింది. సో ఇప్పుడు బీజేపీలో కూడా చాలా మంది ఒకరికొకరు, అంటే మోడీ గారి పరిపాలనే యోగి ఆదిత్యనాథ్కి ఇష్టం ఉండకపోవచ్చు, యోగి ఆదిత్యనాథ్ యొక్క పరిపాలన మోడీ గారు కూడా ఇష్టం ఉండకపోవచ్చు. అంటే లోపలనే కొన్ని విభేదాలు త్వరలోనే. సో ఈ విధంగా ఆల్రెడీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పడం జరిగింది ఈ వీడియోలో. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని చెప్పడం జరిగింది. కానీ 18 నెంబర్ రావడం వల్ల యుద్ధం సిద్ధంగా ఉంది. సో దాదాపుగా 200 సీట్లు పైన ఇద్దరికి రావడం జరిగింది. అయితే 300 దగ్గర దాకా బీజేపీ ఉంది. అయితే 400 అన్నారు కానీ 400 ఇక్కడ వచ్చే అవకాశాలు లేవని ఎప్పుడో చెప్పేసాం. ఎప్పుడు అది మే 15వ తారీఖు.
సో అలానే గెలిచేది ఎవరు అనేది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఇదిగో చూడండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఇది ఏప్రిల్ 19వ తారీఖు చెప్పడం జరిగింది. హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ అన్నారు. నమస్తే మాస్టర్ దుర్గా ప్రసాద్, ఎలా ఉన్నారు? మీరు ఈ తెలంగాణ మీరు వచ్చారు చూడండి, అది నవంబర్ 19 అండి. ఈరోజు డేట్, ఇవాళ డేటు ఏప్రిల్ 19. అది చాలా మంది తెలవాలి, ఎందుకంటే ఆ వీడియోలో కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దేంట్లో అయినా కాంపిటీషన్ కదా. ఇప్పుడు నేను బాగా తిప్పి ఫస్ట్ అయినా అనుకో, అది మొన్ననే సర్వే అయిపోయింది కానీ ఇప్పుడు ఏప్రిల్ 19 కదా, 2024. అప్పుడేమో నవంబర్ 19, 2023. ఇవన్నీ గుర్తున్నారు జనాలకి. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది చాలా సింపుల్ టెక్నిక్. 1 నుంచి 9 నంబర్లే ఉంటాయి, అంతా నంబర్ గేమ్. చెప్పచ్చు ఒక 10 సార్లు నా వీడియో చూస్తుంటాం. ఇవన్నీ నా యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. కానీ ఒక్కొక్కసారి నేను చెప్పింది కూడా ఒకసారి మిస్టేక్ కావచ్చు. ఎందుకంటే నా జాతకం బాగుండాలి కదా, నా ఆరోగ్యం బాగుండాలి కదా, నా వాక్ యొక్క శక్తి బాగుండాలి కదా. అదే సో అందుకోసమే కరెక్ట్ గా మనము తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నవంబర్ 19వ తారీఖు రోజు టీఆర్ఎస్ కి 35 నుంచి 40 సీట్లే వస్తాయని చెప్పాను. 39 వచ్చింది. అసలు ఎవరు కూడా హాస్టల్లో కానీ న్యూమరాల్లో కానీ ఇంత కరెక్ట్ గా ఇంతే వస్తాయి అని చెప్పడం చాలా సాధ్యం కాదు. 39 వచ్చారు. కాంగ్రెస్ కూడా మీరు 65 నుంచి 75 అన్నారు. 63 వచ్చి అది ఇప్పుడు 115 అన్నాను, 133 వచ్చాయి. ఏం లేదు, ఇలా చిక్కులు చెప్పేసాం. ఎందుకంటే వీటిపైన ఒక 10 సంవత్సరం ఫస్ట్, ఇంకోటి సాధన. ఒక్కొక్కసారి నేను చెప్పింది రాకు కూడా కావచ్చు, మరి నెక్స్ట్ టైం మనం పని చేసుకుంటాం. ఇప్పుడు ఒక విద్యార్థి లెక్కలు తప్పు చేశాడు, మరి తప్పైందా బాబు అంటే మనం క్యాల్కులేట్ చేసుకుంటాం, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతారు. వెంటనే ఒక డాక్టర్ వెంటనే పర్ఫెక్ట్ డాక్టర్ కాదు, ఇబ్బందులు జరిగి మంచి పర్ఫెక్ట్ డాక్టర్. అదే సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రాబోతుంది. పాయింట్ చూడండి, నేను ఆలోచిస్తాను కదా ఒకసారి. ఏమని చెప్పాను, ఏమంటే మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు బేస్ చేసుకొని చెప్పాను నేను. ఏమని చెప్పాను తెలుసా, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాత లోపు ఎలక్షన్ జరిగితే చాలా కష్టం అండి అన్నాం. ఆ తర్వాత ఇంకో రకంగా ఉంటుందని చెప్పాను. మరి ఇప్పుడు ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాతే జరుగుతున్నాయి. నా జ్ఞాపకం ఏంటంటే ఆయన పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే ఆయనే గెలుస్తారని చెప్తారు. ఇది పాయింట్ అయిపోయిందా, ఇది జరిగింది. ఇది ఎప్పటి వీడియో, ఏప్రిల్ 19, అది కూడా 2:11 అర్థం చేసుకోండి. మరి న్యూమరాలజీ మజాక, అందులో మళ్ళీ వేదిక్ న్యూమరాలజీ ఒక్కసారి అల్లావుద్దీన్ విషయానికి వేదిక్ న్యూమరాలజీ అని కూడా వచ్చింది, వేదిక్ న్యూమరాలజీ అని కూడా వచ్చింది. తర్వాత అది ఇక్కడ తీసుకున్నాం రైట్. సో ఓవైసీది కూడా చెప్పడం జరిగింది. ఓవైసీది ఇదిగోండి, ఓవైసీది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను నిన్ననే ఇది చేశాను, ఓవైసీది చేసాము. ఓవైసీది చేస్తే ఇక్కడ మనం 3వ తారీఖు చేస్తున్నాం కాబట్టి నిన్ననే చేసినాం. ఈయనకి ఎన్నో విజయాలు నేను చెప్పడం జరిగింది నిన్న వీడియో. 12 యోగాలు ఇక్కడ మాదేవుల ఒక 50% అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో ఇవి ఆల్రెడీ చెప్పినాం కాబట్టి ఎవరు ఏం చేస్తారు ఈ నంబర్ కూడా ఉంటుంది. 3వ తారీఖు 5 గంటల 20 నిమిషాలకు. మరి అంతర్గతం కూడా రాము మరియు బాగా. సో ఇది ఓవైసీది. తర్వాత ఇదిగోండి ఇంకొక వీడియో, నిన్న ఇది 8:43 3వ తారీఖు. సో ఇది బీజేపీ పార్టీది మరియు
నెంబర్ 1 మనదే కంటి శంకరుడు అని కన్నా అది అందుకోసమే మహాదేశ 5 నడుస్తుంది గురూజీ. తెలంగాణ బీజేపీ ఎన్ని సీట్లు ఏంటి కథ అంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే మళ్ళీ చెప్తున్నారు 400 సీట్లు అని. వైనాడ్ 400 అనేది రాదు అని మా నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఆ సింబల్ ఆ నెంబర్ అన్నది ఏంటి? ఓకే. అదే విధంగా కిషన్ రెడ్డి గారు మా అన్నయ్య కిషన్ రెడ్డి గారు గెలుస్తారు అని ఒక్కసారి చిన్న షార్ట్ కట్ లో ఓకే. ఇప్పుడు మనకి ఏంటంటే ఇదిగోండి. మన జీవితంలో మోసం చేస్తారు, నంబర్స్ మాత్రం మోసం చేయరు. నంబర్ మాట్లాడుతుంది, సత్యమే మాట్లాడుతుంది. సత్య చౌదరి లాగా నంబర్ ను తెలుసుకోకపోతే నీ జీవితంలో అన్ని మనం కోల్పోతాం. మేము ఎక్కడికి వెళ్ళాలని ఒక టైం చూసుకుంటాం. ఆ టైం సో ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం జరిగింది వాస్తవంగా. సో తర్వాత బీజేపీ పార్టీ కూడా బిల్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు రేపు సో ఇది అంటే ఇవన్నీ ఛానల్లో మీరు ఓపిక్గా మీరు చూసుకోవచ్చు. ఇది సిగ్నేచర్ స్టూడియోలో ఉంది ఆల్రెడీ. సో సిగ్నేచర్ స్టూడియోలో ఉంది ఇది. తర్వాత ఇంకోటి తీసుకున్నాం. ఇదిగోండి. చాలా మందికి ఈ రోజు ఒక ఉపాధి కల్పించి ఆయన శిష్యులుగా ఎంతో మంది తయారయ్యి ఆయన వెన్నుపోటు. నమస్తే, నేను మీ సత్య చౌదరి. ఈ రోజు మన దేశం మొత్తము గడగడలాడించినటువంటి గొప్ప న్యూమరాలజీ యోగా గురువు. చాలా మందికి ఈ రోజు ఒక ఉపాధి కల్పించి ఆయన శిష్యులుగా ఎంతో మంది తయారయ్యి ఆయనకు వెన్నుపోటు పొడిచినా కూడా లెక్క చేయకుండా తను ఒక మోనార్క్ లాగా వెళ్ళినటువంటి బాబా పాండురంగం గారితో ఉన్నాము. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా సూపర్ గా ఉన్నాను. ఆరోగ్యం బాగుంది. చాలా బాగుంది. చూశారు కదా, అసలు చిరునవ్వు, ఎప్పుడు కూడా కల్మషం లేదు. జస్ట్ 2-3 క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు రివిజన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది లక్షల్లో వెళ్ళిపోయాయి, 2 లక్షలు 4 లక్షలు వల్ల. దాంట్లో ఏంటిదంటే వాస్తవమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు విషయం చెప్పండి గురువు గారు అన్నారు. నటుడు అన్నారు. అదే గురువు గారు అలా అంటున్నారు అన్నారు. ఇక్కడ చేస్తారంటే లేదండి అని చెప్పారు. అది ఇప్పటికి ఉంటుంది, వీడియో చూసుకోండి. తర్వాత 2023 జనవరి 26 అదే వీడియోలో కేసీఆర్ గారు ఆసుపత్రి పాలవుతారని చెప్పారు. అది ఎవరు నమ్మలేదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారంటే ఆశ్చర్యపోయారు. మీరు కూడా ఆశ్చర్యపోయారు. అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేనే అలా. ఎందుకంటే వేరే విషయాలు తీసుకొని అన్ని పార్టీలు వెళ్ళాను కాబట్టి నాకు పార్టీలకు సంబంధం లేదు. నేను డైరెక్ట్ గా ఫార్ములా చెప్తాను అనమాట. నాకు అందరి పార్టీల నుంచి సో ఇక్కడ ఫాలో నేను ఏ పార్టీకి కొమ్ముగాయం. ఇదంతా కూడా జాతకాలు చూసుకొని ఏం లేదు, డైరెక్ట్ చెప్తున్నాను. పార్టీల గురించి మనం చెప్పుకున్నాం కదా. టీడీపీ పార్టీ 1982లో స్థాపన చేసిండు, మార్చి 29వ తారీఖు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటిదంటే ప్రతి పార్టీ కూడా ఇక్కడ జనసేన గాని వైఎస్ఆర్సీపీ గాని టీడీపీ గాని ఇవన్నీ మార్చి నెలలోనే ఏర్పడ్డాయి. మార్చి 14, మార్చి 12, మార్చి 29 చూసారా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో అవుతుంది. ఇది ఎందుకు అంటే 2 అంటే చంద్రుడు అంటే అప్ అండ్ డౌన్. చంద్రుడు అంటే మనకు అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. అందుకోసమే. సో దీనివల్ల ఇక్కడ మనం చెప్పడం ఏం జరిగిందంటే ఇక్కడ 6 యోగాలు టీడీపీకి వచ్చినాయి, 11 యోగాలు పవన్ కళ్యాణ్కి వచ్చినాయి, 8 యోగాలేమో 15 రోజులు పున్నాన్ని 15 రోజులు అమావాస్య. ఇది వైసీపీకి వచ్చింది. అందులో పార్టీని స్టార్ట్ చేసినప్పుడు అది ఏ నంబర్ లో పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ జరుగుతుందంటే న్యూమరాల్లో ఒకటే చార్ట్ ఉంటది, ఈ లైన్ ఉంటది న్యూమరాల్లో. కానీ వేదిక న్యూమరాల్లో ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు ఆ చార్టు, ప్రస్తుతం ఇది 3వ తారీఖు 6వ నెల 2024 యొక్క చార్ట్. అంటే ఏం పరిస్థితి ఉంది వాళ్ళకి అని. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ తెలుస్తుంటే పార్టీ పెట్టినప్పుడు 6 యోగాలు ఉన్నాయి. టీడీపీకి 6 యోగాలు. 6 యోగాలు ఉన్నాయి కానీ అసలు సాధారణంగా 2 యోగాలు 5 యోగాలు 3 యోగాలే ఉంటాయి. ఒక అరస్కోప్ లో ఒక కుండెల్లో 5-6 యోగాలు ఉన్నాయంటే దూసుకెళ్ళిపోతామండి. అందుకోసం పార్టీ పెట్టిన 9 నెలలకే సీఎం అయిపోయాడు ఎన్టీ రామారావు కదా. మరి ఇక్కడ కూడా కావాలి కదా. 6 యోగాలు ఉన్నాయి కదా ఇక్కడ. పవన్ కళ్యాణ్ 2014
మార్చి 14వ తారీఖు 4, 5, 6 అనేది కూడా ఉంటుంది దీంట్లో వాస్తవంగా. ఇదిగో 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, రాజయోగానికి ఇచ్చేది దోషకులు. కానీ ఆయన 2014లో పోటీ చేయలేడుగా, సపోర్ట్ చేశాడు కదా. 2019లో ఒంటరిగా వెళ్ళాడు. సో ఈ 2 మైనస్ వల్ల ఆ పార్టీ జనసేన అనే పార్టీకి 46 నంబర్ ఉంది. 46 నంబర్ ఉంది అనమాట. జనసేన పార్టీకే 46 నంబర్ ఉంది. దాని తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే, ఇప్పుడు 2014 మార్చి 14వ తారీఖు ఇన్ని 6 యోగాలు ఉంటే ప్రజెంట్ 2024 మార్చి 6వ తారీఖుకి పవన్ కళ్యాణ్ గారి గ్రామ పార్టీ 11 యోగాలతో మామూలుగా లేదు. ఇక్కడ మీకు ఈ యోగాలు చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రస్తుత యోగం 6 ఉంది. కానీ అందుకోసమే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, చాలా మంది డిస్కస్ చేస్తున్నారు కదా, అసలు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఉంటేనే బాగుంటుండే, చాలా మంచి మీటింగ్ లో కానీ అంటే వీళ్ళిద్దరు కలవడం వల్ల ప్లస్ అయింది మళ్ళీ. ఎందుకంటే ఈ 11 యోగాలు, ఇది 6 యోగాలు, ఎంత అయింది మొత్తం? దాదాపుగా 17 యోగాలు దాకా అయింది కదా. సో అలానే ఇక్కడ మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక మంచి నంబర్ లో పెట్టినాడు పార్టీ. కానీ దానికి వచ్చిన యోగాలు మాత్రము 2 యోగాలే. అందుకని పెట్టగానే 2014లో ఏం గెలవలే. 2011లో పెట్టినాడు, 2014లో గెలవలే. కానీ 2019లో ఏమన్నారు? ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు మీ సంగతి మొత్తం చూసుకుంటా అన్నాడు. చూసేస్తున్నాడుగా. సో అందుకోసమే 151 వచ్చినాయి. ఇప్పుడు వైనాడ్ 175 అన్నాడు అన్నమాట. కానీ ఈ సంవత్సరము 2024 మార్చి మనకు జూన్ 3వ తారీఖు 8 యోగాలు ఉన్నాయి. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు కలవకపోతే, ఎందుకంటే 6 యోగాలే ఇక్కడ వచ్చాయి. సో చంద్రబాబు నాయుడుకి డెఫినెట్ గా ఇక్కడ మెయిన్ ఏంటిదంటే, పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలవకపోతే చంద్రబాబు నాయుడుకు మళ్ళీ ఓటమి జరుగుతుంది. ఇది మెయిన్. సో అది ప్లస్ పాయింట్. వీళ్ళకి విజయాలు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే 8 యోగాలు, ఇక్కడ 6 యోగాలే. సో మరి పవన్ కళ్యాణ్ గారు 11 యోగాలు. సో అందుకో 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టలేరని పరిస్థితిలో ఉండడం వల్ల పార్టీకి బలం ఉన్నా క్యాండిడేట్స్ లో బలం లేదు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారంటే, పార్టీకి పవర్ ఉంది, పార్టీలో బలం ఉంది, పార్టీకి సంబంధించింది. కానీ పార్టీలో నిలబెట్టడానికి ఆ నియోజకవర్గంలో లేదు, అక్కడ ఉన్న పవర్ లేదు. ఈయన మొహం మీద పవన్ కళ్యాణ్ మొహం చూసేయాలి కానీ. సో ఇది అంటే దీన్ని బట్టి క్లారిటీగా చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ అనే ఒక పార్టీ ఏదైతే ఉందో జనసేన పార్టీ ఈరోజు మేజర్ రోల్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో. సో అది ఎవరికి వారు ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేది. అందుకోసమే సింహం సింగిల్ గా వస్తుంది, అంటే సింగిల్ గా వచ్చినా డబల్ గా వచ్చినా పోయింది కదా ఇప్పుడు. సో అది పరిస్థితి. సో ఎలక్షన్ అంటేనే అట్లా ఉంటుంది ఎలక్షన్ అది. సో ఇక లాస్ట్ ఒక వీడియో చూపిస్తాను నేను. సో ఇక అయిపోయింది అంకుల గురించి. ఇక బాయ్ కేసీఆర్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి విషయం చెప్పండి గురువు గారు అన్నారు. అన్నారు అంటే అదే గురువు గారు అలా అంటున్నారు. ఇక్కడ గెలుస్తారంటే లేదండి, అది బాయ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది అంటే దాదాపుగా అన్ని దాంట్లో ఏ ఒక్క వీడియోలో కూడా మనం ఏం చెప్తున్నాము, డైరెక్ట్ గా అంకెలను బట్టే చెప్తున్నాం, వ్యక్తిగతంగా ఏం చెప్తున్నాం. సో విషయం ఏంటంటే క్లారిటీగా ఈరోజు ఈ విషయం చెప్పడానికి క్లారిటీ ఏంటంటే, న్యూమరాలజీ అండ్ వేదిక్ న్యూమరాలజీ ద్వారా ఇది అనాలిసిస్ చేసినాము. మేము ఎక్కడికి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళలేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మేము సంప్రదింపులు జరగలేము. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో మాకు తిరగడానికి టైం లేదు, మేము కోట్లు ఖర్చు పెట్టలేదు. నాకున్న నాలెడ్జ్లో 10 సంవత్సరాల్లో నేను ప్రాక్టీస్ చేసింది చెప్పడం జరిగింది. ఒకవేళ తప్పైతే వెరీ వెరీ సారీ, కానీ ఒప్పైతే వెరీ గుడే కదా. ఇది ముందు తరాలకు ఉపయోగపడుతుంది కదా. మీరు ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గెలిచిందంటే, జగన్మోహన్ రెడ్డికి గెలుస్తారని చెప్పింది ఎక్కడ? ఆయన డేట్ ఆఫ్ బర్త్ న్యూట్రల్ లో ఉందని చెప్పిన, అది 1% అని చెప్పిన. 100% గెలుస్తాడని 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నేను ఎక్కడ బలబుద్ధి చెప్పలే. ఎప్పుడు వచ్చినా నేను
ఆల్రెడీ జనవరి నుంచి చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి ఆయన పుట్టినరోజు తర్వాతనే ఎలక్షన్లు జరిగితే గెలుస్తాడు, లేదంటే కుదరదు అని చెప్పాను. సో దీన్ని బట్టి ఆలోచించండి నంబర్స్ ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి అని. సో ఇంకో విషయం కూడా చెప్పినాను, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉంటుందంటే ఆ వీడియో వల్లనే ఎంతో మంది జన సైనికులు చూసి బాగా హార్డ్ వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ అపోజిట్ నంబరే ఉంది. సో ఇప్పుడు దాదాపుగా చాలా మంది అడిగారు మెజార్టీ, నాకు మెజార్టీ కాదు పవన్ కళ్యాణ్ గెలవడం ముఖ్యం అన్నాను నేను. సో ఇప్పుడు ఈ కృషి, ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఆయన మీరు గెలుచుకోకపోతే మళ్ళీ రేపు పార్టీ మనుగడ ఉండదు అనేది చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గెలవడం నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద అయితే అసెంబ్లీలోకి అరంగేట్రం చేయబోతున్నాడు. సో ఆల్ ద బెస్ట్ అండి, గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్. సో పార్టీలకు అతీతంగా నేను న్యూమరాలజీ అనాలిసిస్ చేసిన, ఇప్పుడు కూడా గుర్తింపు చేసుకోండి. నాకు టీవీ ఛానల్స్ వస్తారు కదా, ఒక విషయం డైరెక్ట్ గా చెప్తున్నాను, టీవీ ఛానల్స్ వాళ్ళు ఎలా వస్తారంటే ఒక పార్టీ గెలవాలని వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. ఆ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఉంటాయి. నాకేం తెలుసు, తీసుకోకుండా ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. సో దానికోసం ఇదే చెప్పండి గురుజీ అంటారు. నేను మొత్తం వివరంగా చెప్తే వాళ్ళకి కావాల్సింది దాని నుంచి కట్ చేసి పెట్టుకుంటారు. అలా అందుకోసం నేను ఏం చేసినాను, ఇక వాళ్ళకి వీడియోలు ఇస్తూ నేను కూడా వీడియోలు తీసుకొని నేను యాజ్ ఇట్ ఈస్ గా ఏం చెప్పిందో అదే అప్లోడ్ చేసుకుంటాను ఆ ఛానల్లో. అయితే ఒక 5-6 ముందు వెనుక అవుతుంది ఛానల్స్ మన దాంట్లో. సో ఇది మాత్రం గమనించుకోండి. నేను ఎక్కడ కూడా 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తుందని ఎప్పుడు చెప్పలే, 1% అన్నాను, 1%. సో ఆ 1% లో ఏం జరిగిందో మీ అందరు తెలుసు. మరీ ఘోరంగా నేను చాలా విశ్లేషణ చేశాను కూడా, సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా కావాలి అని. నువ్వు న్యూమరాలిస్ట్వా లేకపోతే నువ్వు పొలిటికల్ అంటే నేను కాంటెక్స్ట్ ఎమ్మెల్యే కదా, రెండు మాట్లాడతాను. సో అందుకోసమే ఎవరికి ఇష్టం లేదండి. ఇప్పుడు బటన్ నొక్కుతా అంటే ఎవడైనా నొక్కుతాడు బటన్ నొక్కడానికి. మనము ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అయ్యేది పరిపాలించాలి. ఆచార్య చాణక్య చెప్పినట్టుగా మనం పరిపాలించాలి. పొలిటికల్ అనేది ఒక రాజనీతి అనేది అన్ని నీతుల కన్నా గొప్పది. సో బటన్ నొక్కేది కాదు ఇది. బటన్ నొక్కేది రోబోలు కూడా నొక్కుతాయి. చిట్టి బటన్ నొక్క అంటే రోబో కూడా వచ్చేస్తుంది. అది కాదు. మొత్తం మీద అయితే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా చాలా అహంకారంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయకులు ఎప్పుడైతే వాళ్ళకి అధికారంలో వచ్చినప్పుడు బాగా అహంకారంగా మాట్లాడారు, ఏ ఆచితూచి లేకుండా మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళకి ఒక గుణపాఠంగా నెక్స్ట్ వచ్చే టైం కన్నా 2029 కన్నా వాళ్ళ యొక్క తప్పుల్ని సరిచేసుకొని ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఉపయోగపడంగా చేసే విధంగా ఉంటే నెక్స్ట్ టైం బెటర్ లైక్. ఓకేనా? కానీ నెక్స్ట్ టైం మాత్రం నాకు తెలిసి జనసేన పార్టీ మొత్తం పుంజుకుంటది ఇంకా. ఎందుకంటే రాబోయే రోజులంతా కూడా జన సైనికులనే. మరి చూసుకోండి ఇక మొత్తం మీద అయితే రాబోయే రోజుల్లో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీ, ఎందుకంటే ఫస్ట్ ఎంట్రెన్స్ కావాలి కదా. ఎంట్రీ అసలు పొలిటికల్ లో ఆయన ఎమ్మెల్యే ఎంపీ కానప్పుడే ప్రజలకు లక్షల కోట్ల రూపాయలు డొనేషన్ చేసినాం. మరి నిజంగా పదవి ఉన్నప్పుడు ఇంకెట్లా చేస్తారో చూద్దాం. నేను కూడా చూసి ఆనందించి ఏది మంచి ఉంటే పొగుడతాము, చెడు ఉంటే అలా చేయొద్దంటాం. ఓకేనా? మేము కూడా ప్రశ్నిస్తాం కదా తెలంగాణ నుంచి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అంటే చాలా మంది మీరు పక్కాగా చెప్పలేరు, మీరు మెల్లిమెల్లిగా చెప్పినారు అంటే మెల్లిమెల్లిగా చెప్పడం నాకు అర్థం కాదు. నాకు సర్జరీ అయింది. అంతకుముందు వాయిస్ వేరు. తెలంగాణ ఎలక్షన్స్ కు ముందు నాకు బాగానే ఉన్నాయి ఈ పెదవులు, ఈ పంటి ఇవన్నీ. నాకు సర్జరీ అయింది కాబట్టి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి నాకు మాటల్లో కొంచెం నత్తి వస్తుంది. అలా అని నత్తివడాలంటే అది నా పాట ఏం కాదు. నాకు సర్జరీ జరిగింది, ఆరోగ్యం బాగలేదు. దానివల్ల నేను సబ్జెక్ట్ ఆపలే. నేను ఆరోగ్యం ఉన్నా లేకున్నా నా ప్రయత్నం, నా ప్రొఫెషన్ ఏంటి న్యూమరాలజీ కాబట్టి నిజంగానే నేను హైపేడ్, నేను డబ్బు మనిషినే, నేను డబ్బులే తీసుకుంటా, డబ్బు లేకుండా నేను పని చేయను. కానీ పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి నేను డబ్బులు తీసుకోలేను, సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నేను ఏ పార్టీలను కలవలేను. నా ఎమ్మెల్యే సీటు కోసం నేను అన్ని పార్టీలు మారాను, కానీ ఏ పార్టీలకు పోయినా ఏం లాభం లేదు. రాబోయే 2029లో ఇంతమందికి చెప్తున్నా కదా, నేను మీ భవిష్యత్తు అంటే నా భవిష్యత్తు కూడా చూసుకుంటున్నాను కదా. రాబోయే రోజుల్లో స్టాండర్డ్ కావాలి కదా. నా దగ్గర లక్షల కోట్లు లేకపోయినప్పుడు నేనేం తిరుగుతా, వాళ్ళకేం సేవ చేస్తా. అందుకోసమే మనం కూడా ఆర్థికంగా ఎదగాలి. పొలిటికల్ అంటే ఏదో అనుకుంటే జరిగిపోయేది కాదు. లక్షల కోట్లు కాదు, కోట్లలో వ్యవహారం. ఒక ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు కావాలి. మా దగ్గర 1-2 కోట్లు అది సరిపోతాయి అనుకున్నావా? కాదు.
సో అందుకోసం 2029 వరకు సైలెంట్ గా ఉండి మా వ్యాపారాలు చూసుకొని 2029 వరకు రెడీ అయిపోయి నేను కూడా పవన్ గెలిచిందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే సేమ్ టు సేమ్ మనం కూడా గెలుస్తామని అనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మనం చేస్తాం. ఇంకా వేదిక్ న్యూమరాలజీ ద్వారా నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి చాలా ఇంకా క్లారిటీగా స్పష్టంగా రేపు చేయబోతున్నాను. చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే పాపం ఆస్ట్రాలజిస్టులు కావచ్చు, న్యూమరాలజిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్లు ఫెయిల్ అయినందుకు నేను ఇక చెప్పను అని అంటున్నారు. అది కాదు మన వృత్తి. అదే తప్పైంది, వెరీ సారీ, మళ్ళీ ట్రై చేయండి. ఏదో ఒక రోజు మంచిగా మీరు అనాలిసిస్ చేయొచ్చు, ప్రిడిక్షన్ చేయొచ్చు. ఎందుకంటే తప్పైందని కూర్చుంటే కుదరదు కదా. సో మీ మిస్టేక్ సరే. మీరు ఇంకోటి ఏంటంటే ఒక ఆయన అయితే 25,630 ఓటర్తో ఓడిపోతున్నాడు అన్నాడు. అది ఏమి ప్రిడిక్షన్ నాకైతే అర్థం కాలేదు. నేను ఓటర్లు అందరి దగ్గరికి పోయి కనుక్కున్నాను, ఏం కనుక్కున్నాను ఇప్పుడు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మొత్తం ఏదైతే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 995 వస్తుంది, అది ఆదివారం రోజు అవుతుంది. చాలా మంచిది, కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అమరావతి రాజధానిగా ఏర్పడబోతుంది నాకు తెలిసి ఖచ్చితంగా. ఇంకోటి, ఇప్పుడు అమరావతి చుట్టూ ఉన్న ఆ భూములు చాలా ధర పెరుగుతాయి. కానీ ఒక్కటి మాత్రం నిజము, అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మాత్రం 5 సంవత్సరాలుగా చాలా కన్నీళ్లు పెట్టారు. ఆ యొక్క శాపమే ఈ జగన్మోహన్ రెడ్డికి జరిగింది. ఫస్ట్ పాయింట్, రైతు కన్నీరు పెడితే ఇంకా అది ఎందుకంటే రైతు కన్నీరు పెడితే ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినాడు. రైతు కన్నీరు పెట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయాడు. అది అందుకోసమే. సో ఈ విధంగా మొత్తం మీద అయితే ఎవరిని బాధ పెట్టకుండా మంచిగా ఆనందంగా పరిపాలించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా వీళ్ళు కొత్తగా ఎవరైతే అసెంబ్లీకి రాబోతున్నారో వాళ్ళు కూడా చక్కగా క్రమశిక్షణతో ప్రజలకి మంచి సేవ చేయాలని నేను కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.